ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు అనగానే మనకు వెంటనే అమెరికా, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాలే గుర్తొస్తాయి. అయితే ఈ దేశాల కంటే కూడా ఓ దేశం రిచెస్ట్ కంట్రీగా ఉంది. ఈ దేశాలతో పోలిస్తే ఇది చాలా చిన్న దేశం. దీని పేరే లిచిటెన్స్టెయిన్. ఈ దేశం స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉంటుంది. ఈ దేశంలో కేవలం 39,000 మంది జనాభా మాత్రమే ఉంటారు. ఈ దేశానికి సొంత కరెన్సీ కూడా లేదు. ఒక్క ఎయిర్పోర్ట్ కూడా లేదు. ఇవన్నీ లేకపోయినా ఈ దేశం మాత్రం అత్యంత ధనిక దేశం. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం ఉన్న దేశాల జాబితాలో లిచిటెన్స్టెయిన్ కూడా ఒకటి. అంతేకాకుండా ఇది అత్యంత సురక్షితమైన దేశం కూడా. వీళ్ళకి సొంత కరెన్సీ లేదు, అందుకే స్విస్ ఫ్రాంక్ ను వాడుతారు. వీళ్ళకి స్వంత అధికార భాష కూడా లేదు, అందుకే అందరూ ఇక్కడ జర్మన్ భాష మాట్లాడతారు. ఇక్కడ ప్రజలకు తక్కువ ట్యాక్సులు ఉంటాయి, విదేశీ రుణం కూడా ఉండదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నమోదైన కంపెనీల సంఖ్య 70,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. తలసరి జీడీపీలో ఈ దేశం చాలా ఉన్నత స్థానంలో ఉంది. దీని తలసరి ఆదాయం $1.5 లక్షల పైగా ఉంది. ఇది అమెరికా కంటే దాదాపు 2 రెట్లు అధికం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు పరిశ్రమలు, వ్యాపారాలతో లాభం గడిస్తారు. మరీ ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే లిచిటెన్స్టెయిన్ లో అద్భుతమైన విద్యా వ్యవస్థ కూడా ఉంది. ఇది పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఇక్కడ నేరాలు కూడా ఎక్కువగా జరగవు. ఈ దేశంలో మొత్తం 300 మంది పోలీసు అధికారులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ జైళ్లలో కేవలం 7 ఖైదీలు మాత్రమే ఉన్నారు. ఈ దేశంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నా ఎయిర్పోర్ట్ మాత్రం లేదు. దీంతో ఈ దేశ ప్రజలు ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లి విమానాలు ఎక్కుతుంటారు.